ఇప్పుడు ఇండియా మొత్తం ఎన్నికల ఫలితాల విడుదల హడావుడిలో ఉంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోలాహలం కనిపించగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ రిజల్ట్స్ హడావుడి కూడా కనబడుతోంది. అయితే మొత్తం ఫలితాల ఫోకస్ ఒకవైపు, పిఠాపురం ఫోకస్ ఒకవైపు అనేలా సిచ్యువేషన్ మారింది. ఎందుకంటే అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం దీనికి ప్రధాన కారణంగా మారింది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి పాలవ్వడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఈసారి కూటమిలో భాగమైన కళ్యాణ్ ఓట్ల చీలికను అడ్డుకోవడమే కాకుండా వైకాపాను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ నినాదాలతో పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తల్లో జోష్ని నింపే ప్రయత్నం చేశాడు. అయితే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తాడని సర్వేలు చెప్పుకొస్తున్నాయి. ప్రతి సర్వే కూడా పవన్ కు పాజిటివ్ రిజల్ట్స్ అనే చెప్పుకురావడంతో పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్రింటింగ్లు, ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే పవన్ అభిమానుల అటెన్షన్ ను అట్రాక్ట్ చేసేలా థంబ్నెయిల్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాయి. జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్న ఎలక్షన్ రిజల్ట్స్ కోసం ప్రతి పార్టీ 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. సర్వేల ప్రకారం తెలంగాణలో ఉన్న మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 9 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఎంఐఎం, 1 స్థానానికి కూడా టీఆర్ఎస్ నోచుకోదని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 175 అసెంబ్లీ స్థానాల్లో 90కి పైగా వైకాపా గెలవబోతుండగా మిగతా స్థానాల్లో కూటమి జెండాలు ఎగరనున్నట్లు మేజర్ సర్వేలు చెబుతున్నాయి. పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో గెలుస్తాడని సర్వేలు చెబుతుండటంతో జన సైనికులు, వీర మహిళలు తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా చాటుకుంటున్నాయి.